టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషాన్ ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2 ప్రపంచ కప్ టోర్నీలు ఆడిన అతడిని అందరూ త్వరగానే మర్చిపోయామన్నాడు. అప్పట్లో ఇషాన్ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డాడు. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. కాగా 2023లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషాన్ మేనేజ్మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలను పెడిచెవున పెట్టాడు. నాటి హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సూచనలను కూడా లెక్క చేయక మొండిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో బీసీసీఐ ఇషాన్ కిషాన్ పై కఠిన చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతడిని తప్పించింది. దీంతో దిగొచ్చిన ఇషాన్ తన సొంత జట్టు జార్ఖండ్ తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. వికెట్ కీపర్ల కోటాలో టీ20 ఫార్మాట్ లో సంజు శాంసన్ ముందుకు దూసుకు రాగా టెస్టుల్లో రిషబ్ పంత్ తో కలిసి ధ్రువజూరేలు పాతుకుపోయాడు. ఇక వన్డేలో సీనియర్ కేఎల్ రాహుల్ వన్డేనే ఉన్నాడు. ఈ క్రమంలో రీ ఎంట్రీ కోసం ప్రయత్నించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కు వరుసగా ఎదురు దెబ్బలే తగిలాయి. వన్డే ప్రపంచ కప్ 2023 జట్టులో కేఎల్ రాహుల్ తో పాటు ఇషాన్ ను ఎంపిక చేసిన అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్ 2024 టీంలో మాత్రం రిషబ్ పంత్, సంజు శాంసన్ ను బీసీసీఐ మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కు సంజు జూరెల్ ని ఎంపిక చేసిన బోర్డు వన్డేలకు రాహుల్ పంతులను ఎంచుకుంది. అదే విధంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టులోను కేఎల్ రాహుల్, రిషబ్ పంతులకే వికెట్ కీపర్ కోటాలో చోటిచ్చింది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషాన్ కు మద్దతుగా ఉండే కొంతమంది నేటిజన్లు పరిమిత ఓవర్ల క్రికెట్ లో అతడిని ఎందుకు ఆడించడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ విషయమే ఆకాష్ చోప్రాను స్పందించాల్సిందిగా కోరారు. ఇందుకు బదులిస్తూ ఇషాన్ కిషాన్, అతడిని మనం ఇంత త్వరగా మర్చిపోవడం ఆసక్తికరమే. మళ్ళీ అతడిని గుర్తు కూడా చేసుకోవడం లేదు. అతడు టీమిండియా తరఫున 2 ప్రపంచ కప్ టోర్నీలు ఆడాడు. దుబాయ్ టీ20 ప్రపంచ కప్, సొంత గడ్డపై వన్డే ప్రపంచ కప్ ఆడాడు. వన్డేలో అతడి పేరిట డబుల్ సెంచరీ కూడా ఉంది. కాకపోతే అతడు చేసిన తప్పు ఇప్పటికే వెంటాడుతుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం ఇష్టం లేదనే సందేశం ఇచ్చాడు. అయితే సెలెక్టర్లకు ఇది నచ్చలేదు. అందుకే బీసీసీఐ అతడి ప్రాధాన్యం తగ్గించింది. ఇప్పట్లో సెలెక్టర్లు మళ్ళీ అతడిని కనుకరించకపోవచ్చు అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా ప్రస్తుతం ధ్రువజూరెల్తో పోటీలో ఇషాన్ కిషాన్ వెనకబడిపోయాడన్న ఆకాష్ చోప్రా జట్టులో చోటు కోసం మరికొంత కాలం ఓపికగా ఎదురు చూడక తప్పదని పేర్కొన్నాడు. సెలెక్టర్లు అతడి గత ప్రదర్శనలు పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఈసారి ఐపీఎల్ లో గనుక సత్తా చాటితే పరిస్థితి మారవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 11.25 కోట్లకు ఇషాన్ కిషాన్ ను కొనుగోలు చేసింది.